మనం డబ్బులు అక్షయ పాత్రలో వేసినట్టుగా లైఫ్ లాంగ్ కన్సిస్టెంట్‌గా ఇన్‌కమ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. జీతం ఇచ్చినట్టుగా. అండ్ అంతే కాకుండా మనం ఏదైతే డబ్బులు ఇన్వెస్ట్ చేశామో అవి కూడా గ్రో అవుతూనే ఉంటాయి. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ లేదా ఎస్‌డబ్ల్యూపీ ద్వారా. మరసలు ఈ ఎస్‌డబ్ల్యూపీ అంటే ఏంటి? దీంట్లో మనకి రెగ్యులర్ ఇన్‌కమ్ ఎలా వస్తుంది? మన లంసమ్ ఎలా గ్రో అవుతుంది? మనం ఫ్యూచర్‌లో ఎస్‌డబ్ల్యూపీ ఏ ఏజ్‌లో తీసుకోవాలి? దానికోసం ఎంత లంసమ్ సేవ్ చేసుకోవాలి? అది ఎలా చేసుకోవాలి? ఈ బేసిక్ ఎస్‌డబ్ల్యూపీ ఎలా వర్క్ అవుతుంది? లాజిక్ ఏంటి? కాలిక్యులేషన్స్ ఏంటి? ఇలాంటివి అన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. అండ్ ఈ వీడియో ఏదైతే ఉందో ఫ్యూచర్ మీకోసము అండ్ ప్రెజెంట్‌న మీ ఫ్యామిలీ కోసము, మీ రిలేటివ్స్ కోసము, మీ ఫ్రెండ్స్ కోసము ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియోని కంప్లీట్‌గా చూడండి. అండ్ ప్రతి ఒక్కళ్ళతో షేర్ చేసి అందరికీ ఫినాన్షియల్‌గా హెల్ప్ అనేది చేయండి. సో ఈ పాయింట్ మీకు అర్థమైపోతే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నారు మార్కెట్ ఫీడ్. ఇంక మొదలు పెడదామా? సో వీడియో స్టార్ట్ అయ్యే కంటే ముందర ఒక చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే, మనలో చాలా మందికి ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్‌లో ఉంటారు. అంటే క్రెడిట్ కార్డ్ బిల్స్ నుంచి బయటికి రాలేకపోవడము, లేదా చాలా అప్పులుంటాయి, లేదా మనకి సాలరీ లేదా ఇన్‌కమ్ వస్తుంది కానీ మంత్ ఎండ్‌కి ఏది మిగలట్లేదు. అండ్ మనం ఫినాన్షియల్‌గా ప్లాన్ చేసుకోలేకపోతున్నాం ఫ్యూచర్‌కి. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో గనుక మీరుంటే, నేను మీ అందరికీ హెల్ప్ చేయడానికి ఒక ఇనిషియేటివ్‌ని తీసుకొచ్చాను. నేను మీకు పర్సనల్‌గా కాంటాక్ట్ అయ్యి మీతో మాట్లాడి అబ్సల్యూట్‌లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కి మీకు హెల్ప్ చేయడానికి అనేది ట్రై చేస్తాను. సో మీరు ఒకవేళ ఫినాన్షియల్‌గా ట్రబుల్‌లో ఉంటే డిస్క్రిప్షన్‌లో ఒక ఫార్మ్ లింక్ ఉంటుంది. అక్కడ మీరు ఫార్మ్ ఫిల్ చేశారనుకుంటే నా టీమ్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతుంది. ఆ తర్వాత నేను మిమ్మల్ని డైరెక్ట్‌గా కన్సల్ట్ అయ్యి మాట్లాడి మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాను. సో మీరు ఒకవేళ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్‌లో ఉన్నా డిస్క్రిప్షన్‌లో ఫార్మ్ లింక్ ఉంటుంది. అది ఫిల్ చేయండి. సో అన్నిటికంటే ఫస్ట్ సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్. ఎస్‌డబ్ల్యూపీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు 20స్‌లో ఉండొచ్చు, 30స్‌లో ఉండొచ్చు. మీరందరూ మీ ఫ్యూచర్ రిటైర్మెంట్ కోసం అవ్వచ్చు, మీ ఫ్యూచర్ లైఫ్ కోసము ఎస్ఐపీస్ అనేది చేస్తుంటారు. ఎస్ఐపీ అంటే ఏంటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. అందులో ఏం చేస్తారు? ఎవ్రీ ఇయర్ ఒక స్పెసిఫిక్ టైంకి ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ ఒక ఇండెక్స్ ఫండ్‌లో అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్‌లో అవ్వచ్చు అలా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటే దీన్ని ఎస్ఐపీ అనేసి అంటాము. సో ఇప్పుడు అదే విధంగా ఇలా ఎస్ఐపీస్ చేస్తూ కూడబెట్టిన కార్పస్ అవ్వచ్చు, లేదా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేస్తే వచ్చిన లంసమ్ అవ్వచ్చు, లేదా మీరు ఆల్రెడీ 50స్‌లో, 60స్‌లో ఉంటే మీకు వచ్చిన పీఎఫ్ అమౌంట్ అవ్వచ్చు, గ్రాట్యుటీ అమౌంట్ అవ్వచ్చు. ఇలా ఒక కార్పస్ ఏదైతే అమౌంట్ సేవ్ అయితుంటుందో ఈ అమౌంట్‌ని మీ ఫ్యూచర్ లైఫ్ కోసం ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ కనుక విత్‌డ్రా చేస్తుంటే దాన్ని సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ అనేసి అంటాము. సో ఎస్‌డబ్ల్యూపీ అంటే ఏంటో థియరీ అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా మనము ప్రాక్టికల్‌గా ఎస్‌డబ్ల్యూపీ ఎలా వర్క్ అవుతుంది, మనం ఎవ్రీ మంత్ క్యాపిటల్ తీసుకుంటున్నప్పటికీ కూడా మన బేస్ అండర్‌లైన్ క్యాపిటల్ ఎలా గ్రో అవుతుంది, ఆ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ అవ్వచ్చు, లాజిక్ అవ్వచ్చు అది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం చూస్తుంటే ఇక్కడ పైన కాలమ్‌లో ఏదైతే ఉందో ఇది నిఫ్టీ 50 యొక్క లాస్ట్ 3 ఇయర్స్ రిటర్న్స్ మంత్ వైస్‌గా. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2021 జాన్వరిలో నిఫ్టీ 2.5% నెగెటివ్‌గా క్లోజింగ్ ఇచ్చింది. నెక్స్ట్ మంత్ 6.7% పైకెళ్ళింది. మార్చ్‌లో 1.2% పైకెళ్ళింది. ఏప్రిల్‌లో 0.5% కిందకొచ్చింది. సో ఇలా కంప్లీట్ డేటా మొత్తం మీకుంది. సో ఇప్పుడు మనం ఏదైతే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌లో ఒక లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి విత్‌డ్రాయల్స్ ఎలా చేస్తామో, దాని నుంచి మన అండర్‌లైన్ క్యాపిటల్ ఎలా గ్రో అవుతుందో ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ అమౌంట్ ఏదైతే 50 లాక్ రూపీస్ నేను ఇక్కడ యాడ్ చేశానో, సో ఈ 50 లాక్ రూపీస్ ఏది? ఇది మీ పీఎఫ్ అవ్వచ్చు, గ్రాట్యుటీ అవ్వచ్చు, ఎస్ఐపీస్‌తో అవ్వచ్చు, ప్రాపర్టీ సేల్‌తో అవ్వచ్చు. ఎలా అయినా సరే ఒక లంసమ్ అమౌంట్ వస్తే దాన్ని మనం ఆ 50 లాక్ రూపీస్‌ని నిఫ్టీ 50 యొక్క ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాం అనేసి అనుకుందాం. సో ఆ ఇండెక్స్ ఫండ్ యొక్క ఎన్ఏవి 100 రూపీస్ ఉంది అని అస్యూమ్ చేసుకుందాం. సో ఎన్ఏవి అంటే ఏంటి? నెట్ అసెట్ వాల్యూ. అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఏదైనా యూనిట్స్ పర్చేస్ చేసేటప్పుడు మనం ఒక ప్రైస్ పే చేస్తాం. అది మీ అందరికీ తెలుసు. దాన్ని బట్టి మనం ఎన్ని యూనిట్స్ పర్చేస్ చేస్తే మనకు అన్ని యూనిట్స్ అలొకేట్ అనేది అవుతాయి. సో ఎన్ఏవి వాల్యూ వచ్చేసి 100 రూపీస్ ఉంది. మనం 50 లాక్ వర్త్ ఆఫ్ ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుంటే మన దగ్గర 50,000 మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అనేవి మనకి అలొకేట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు మనము ఈ 100 రూపీస్ మార్కెట్ మూవ్‌మెంట్‌ని బట్టి 100 రూపీస్ పెరుగుతుందా? తగ్గుతుందా? ఇది కాలిక్యులేషన్‌లో చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ 100 రూపీస్‌కి మనము నిఫ్టీ 50 2021 జనవరి 1కి కొనేసాం అనేసి అనుకుందాం. సో ఇదేమవుతుంది? మార్కెట్ ఎప్పుడు ఒకటే దగ్గర ఉండదు. పైకి కిందకి మూవ్ అవుతుంది కదా! సో అదే విధంగా 2021లో జాన్వరిలో మనం 100 రూపీస్‌కి పర్చేస్ చేసిన మ్యూచువల్ ఫండ్ వాల్యూ 97 రూపీస్‌కి వచ్చేస్తుంది.
ఫిబ్రవరిలో 6.7% పెరిగింది కాబట్టి 97 నుంచి 104కి పెరిగింది. అలాగలాగలాగా స్లోగా లాస్ట్ 3 ఇయర్స్లో మనం 100 రూపీస్కి కొన్న మ్యూచువల్ ఫండ్ వాల్యూ 160.82 రూపీస్ వరకు పెరిగిపోయింది. సో మార్కెట్ పైకి కిందకి మూవ్ అవుతున్నప్పుడు మన ఎన్ఏవి వాల్యూ కూడా పెరుగుతుండి మన ఓవరాల్ ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసామో 50 lakhs అది కూడా స్లోగా గ్రో అనేది అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ మనము ఎస్డబ్ల్యూపి అంటే మనం ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ మనం విత్డ్రా చేసుకుంటున్నాం అనేసి అన్నాం కదా. సో అది మనం విత్డ్రా చేస్తుంటే మన క్యాపిటల్ గ్రో అయిందా తగ్గిందా అది చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమౌంట్ నీడెడ్ 10,000 రూపీస్ అనేసి అనుకుందాం. అంటే ఎవ్రీ మంత్ నేను 10,000 రూపీస్ విత్డ్రా చేస్తూనే ఉంటాను. 50 lakh రూపీస్ నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేసేసాను. చేసినప్పటికీ ఎవ్రీ మంత్ నేను 10,000 రూపీస్ విత్డ్రా చేస్తూ ఉంటాను. అంటే ఇయర్కి 1,20,000 రూపీస్ నేను విత్డ్రా చేస్తూనే ఉంటాను అనేసి అనుకుందాం. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి లాస్ట్ 3 ఇయర్స్లో అరౌండ్ 3,90,000 అరౌండ్ 12 into 3 36 కాబట్టి 3,60,000 రూపీస్ నేను విత్డ్రా చేసుకుంటాను. అలా అయినప్పటికీ మన 50 lakhలో 3,60,000 తగ్గుతుందా లేదా ఓవరాల్ క్యాపిటలే పెరుగుతుందా ఏమవుతుందో అది ఇక్కడ మనం అర్థం చేసుకుందాము. సో ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ క్యాలిక్యులేషన్లో కూడా చూడొచ్చు. నేను ఈ 10,000ని ఈ 97.5తో మైనస్ చేశాను. అంటే ఇక్కడ మనకి ఈ యూనిట్స్ ఇక్కడ మనకి ఏదైతే ఈ వాల్యూస్ ఉన్నాయో ఇవి మనకి ఎన్ని యూనిట్స్ అమ్మితే మనకి కావాల్సిన ఈ 10,000 రూపాయలు వచ్చాయో మనకి ఇక్కడ తెలుస్తుంది. సో 2021లో జనవరిలో మనకు కావాల్సిన 10,000 మనం విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే మనము 102.564 యూనిట్స్ని సెల్ చేసి 10,000 విత్డ్రా చేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో చూసుకుంటే మనకి ప్రైస్ పెరిగింది. అంటే నిఫ్టీ పైకి వెళ్ళింది 6.7%తో షూట్ అయింది. మన ఎన్ఏవి వాల్యూ కూడా 104 రూపీస్కి వెళ్ళింది. కాబట్టి ఈసారి తక్కువ యూనిట్స్ సెల్ చేసినప్పటికీ కూడా మనకి అదే 10,000 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ 96 యూనిట్స్ సెల్ చేస్తే చాలు నా 10,000 రూపీస్ నాకు వచ్చేసాయి. తర్వాత మనము అగైన్ 94 యూనిట్స్ని సెల్ చేసాం. అలా అలా స్లోగా మీరు చూడొచ్చు ఎంతైతే డేస్ పాస్ అవుతూ ఉంటాయో అలా లాస్ట్కి 2023 డిసెంబర్కి మనం 62 యూనిట్స్ సెల్ చేసినప్పటికీ కూడా మన 10,000 రూపీస్ మనం రిడీమ్ చేసుకున్నాం. ఎందుకు అని అంటే అప్పుడు స్టాక్ ప్రైస్ అప్రిషియేట్ అవుతుంది, స్టాక్ ప్రైస్ పైకి వెళ్తూ ఉంది కాబట్టి మనం యూనిట్స్ ఏవైతే తక్కువ సెల్ చేసినప్పటికీ కూడా మనకు కావాల్సిన 10,000 అదే రిడీమ్ చేసుకోవచ్చు. సో ఈ ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్లో మనం ఓవరాల్గా 2,869.508 యూనిట్స్ని అమ్మేశాము. అంటే మనకి ఏదైతే 50,000 యూనిట్స్ని మనం పర్చేస్ చేశామో దాంట్లో 2,869 యూనిట్స్ని మనం అమ్మేశాము. అలా అమ్మేసినప్పటికీ కూడా మనకి ఎన్ని యూనిట్స్ మిగిలాయి? 47,130 యూనిట్స్ ఇంకా మన దగ్గరే మిగిలిపోయాయి. ఇప్పుడు ఈ 47,130 యూనిట్స్ ఏదైతే ఉంటుందో వీటి వాల్యూ 160 రూపీస్తో మల్టిప్లై చేస్తే మనకి 75,79,586 రూపీస్ మిగిలాయి. అంటే మనం ఏదైతే 50 lakh రూపీస్ 3 ఇయర్స్ ముందర ఇన్వెస్ట్ చేశామో ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ విత్డ్రా చేస్తున్నప్పటికీ కూడా మన క్యాపిటల్ 50 lakhs నుంచి పెరిగి 75 lakhsకి పెరిగింది. ఎందుకు అని అనుకుంటే నిఫ్టీ లాస్ట్ 3 ఇయర్స్లో కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చింది. కాబట్టి నిఫ్టీ పైకి వెళ్తున్నప్పటికీ మన ఫిక్స్డ్ అమౌంట్ ఎవ్రీ మంత్ విత్డ్రా చేస్తున్నప్పటికీ కూడా మన క్యాపిటల్ అనేది గ్రో అవుతుంది. సో ఈ విధంగా ఒక ఎస్డబ్ల్యూపి ప్లాన్లో మనము ఒక ఫిక్స్డ్ లంసమ్ అమౌంట్ వేసినప్పటికీ ఈ అసెట్ ఏదైతే ఉంటుందో అది గ్రో అవుతూ ఉంటే మనం మనీ విత్డ్రా చేస్తున్నప్పటికీ కూడా మన అండర్లైన్ అసెట్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది అండ్ ఎవ్రీ మంత్ మనకి ఫిక్స్డ్ రిటర్న్స్ కూడా అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఎస్డబ్ల్యూపి ఎలా వర్క్ అవుతుందో అర్థమైపోయింది. దీనికి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్లో 50 lakh రూపీస్ కూడా తీసుకున్నాము. కానీ ఇప్పుడు నేను రిటైర్ అయ్యేటప్పుడు నాకు ఎంత క్యాపిటల్ కావాలి, నాకు ఎంత క్యాపిటల్ ఉంటే నేను బెటర్గా లైఫ్ లీడ్ చేస్తాను అని మనకి ఆ వాల్యూ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు అది క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎందుకంటే అది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓకే నాకు ఇంత టార్గెట్ వరకు వెళ్ళాలి అని చెప్పి మనకు ఒక నెంబర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఆ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో అది నేర్చుకుందాం. సో దీనికి నేను ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే టాప్ డౌన్ అప్రోచ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నాకు ఎవ్రీ మంత్ 50,000 రూపీస్ శాలరీ వస్తుంది అనేసి అనుకుందాం. సో ఇప్పుడు నాకు 50,000 శాలరీ వస్తుంది.
నేను ఇంకొక 25 ఇయర్స్ పనిచేస్తాను, నాకు 25 ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడు, నేను ఇంకో 25 ఇయర్స్ పనిచేస్తాను, 50 ఇయర్స్కి రిటైర్ అనేది అయిపోతాను. సో సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇప్పుడు నేను 50,000తో ఎలాంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఉంటున్నానో ఇలాంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగే నాకు 25 ఇయర్స్ తర్వాత ఉండాలి అని అంటే నాకు ఫస్ట్ ఎంత మంత్లీ ఇన్కమ్ కావాలో ఫస్ట్ మనం అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్లో ఇక్కడ నేను 50,000 అనేది ఎంటర్ చేస్తున్నాను. సో 50,000 ఎంటర్ చేసి ఇన్ఫ్లేషన్ అరౌండ్ 8% పెట్టుకుంటున్నాను. అండ్ మనం ఎన్ని ఇయర్స్, 25 ఇయర్స్ అనుకుంటాం. సో అరౌండ్గా ఇక్కడ మీరు చూడొచ్చు 3.42 lakh రూపీస్ అవుతుంది. అంటే ఇవాల్టి డేట్న నాకు 50,000 ఇన్కమ్ వస్తూ సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్తో నేను ఇంకో 25 ఇయర్స్ తర్వాత నేను సర్వైవ్ అవ్వాలి అని అనుకుంటే నాకు ఎవ్రీ మంత్ 3,50,000 రూపీస్ ఇన్కమ్ అయితే కావాలి. సో ఇప్పుడు ఎవ్రీ మంత్ మనకి ఇన్కమ్ అనేది వచ్చేసింది. సో దాన్ని నేను ఇప్పుడు మనం ఎంత కార్పస్ సేవ్ చేసుకోవాలో, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఇప్పుడు అది నేర్పిస్తున్నాను. సో దీనికి నేను ఎస్డబ్ల్యూపి క్యాలిక్యులేటర్కి వచ్చేసాను. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాము, దాని నుంచి ఫిక్స్డ్ అమౌంట్ తీస్తూ ఉంటే మనకి ఎవ్రీ మంత్ అంతే అమౌంట్ రావాలి. కాబట్టి ఇందాక మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ ప్రకారము 3.42 lakh వచ్చేసింది. సో ఇక్కడ 3,50,000 నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అంటే ఎవ్రీ మంత్ నేను 3,50,000 రూపీస్ నా ఎస్డబ్ల్యూపి ప్లాన్లోంచి నేను విత్డ్రా చేసుకుంటాను అని. అండ్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ మనం ఏదైతే ఎస్డబ్ల్యూపి ఇన్వెస్ట్ చేస్తామో అది నిఫ్టీ 50 నాకు ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. కానీ అగైన్ మనం 55 ఇయర్స్లో వచ్చినప్పుడు సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాం. కాబట్టి ఒక లిక్విడ్ ఫండ్, ఒక డెట్ ఫండ్ 8% రిటర్న్స్ ఇచ్చే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసాను అని అనుకుంటే ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు 3,50,000 ఎంటర్ చేశాము. 50 ఇయర్స్కి నేను 75 ఇయర్స్ వరకు బతుకుంటాను అనేసి అనుకుంటున్నాను. అంటే 75 వరకు నాకు నా డబ్బులు అవసరము అనేసి అనుకుంటున్నాను. సో అలా 25 ఇయర్స్ అజంప్షన్తో ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 8% లాంటి అసెట్ క్లాస్లో డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ 3,50,000 రూపీస్ ఎవ్రీ మంత్ నాకు కావస్తే నేను ఎంత కార్పస్ సేవ్ చేసుకోవాలి నెక్స్ట్ 25 ఇయర్స్లో అన్నది ఈ క్యాలిక్యులేషన్ చెప్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫైనల్ వాల్యూ నెగటివ్లో ఉంది కదా, దీన్ని మనము 0 చేసేలాగా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు కావాల్సిన లంసమ్ అమౌంట్ ఫిగర్ అనేది వస్తుంది. సో ఇక్కడ అన్నిటికంటే ఫస్ట్ నేను 1 crore యాడ్ చేసి చూస్తాను. సో 1, 2, 3, 4, 5, 6, 7. సో 1 crore రూపీస్ నేను ఇక్కడ యాడ్ చేశాను. అంటే నెక్స్ట్ 25 ఇయర్స్లో 1 కోటి రూపాయలు నేను సేవ్ చేసుకుంటే నా ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ స్టైల్తో నేను ఇంకో 25 ఇయర్స్ బతుకగలుగుతానా లేదా అని చెప్తే ఇక్కడ వాల్యూ నెగటివ్లో ఉంది. సో నాకు ఇంకా డబ్బులు ఎక్కువ కావాలి. సో దీన్ని 2 crores చేస్తే సరిపోలేదు, దీన్ని 3 చేసి చూద్దాం సరిపోలేదు, 4 చేసి చూద్దాం సరిపోలేదు, 5 చేస్తే పాజిటివ్లోకి వచ్చింది. సో 5 crores కావాలి. 5 crores అంటే 1 10 100,000. సో ఇక్కడ ఇంకొక 2,40,00,000 మనకి సేవ్ అవుతుంది. సో దీన్ని ఇంకొంచెం మోడిఫై చేసుకుందాం. సో దీన్ని 4,50,00,000 చేశాను. 4,50,00,000 చేసినప్పటికీ ఇంకా నెగిటివ్లోనే ఉంది. సో 4,60,00,000 అయినా నెగిటివ్లో ఉంది, 70,00,000 పాజిటివ్లోకి వచ్చింది. సో రఫ్గా 5 crores అనుకుందాం. అంటే ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్ ప్రకారము నెక్స్ట్ 25 ఇయర్స్లో నేను 5 కోట్లు సేవ్ చేసుకుంటే ఆ 5 కోట్లతో నేను ఇప్పుడు కరెంట్ ఉన్న నా 50,000 లైఫ్ స్టైల్ని నేను ఇంకో 25 ఇయర్స్ మెయింటైన్ చెయ్యొచ్చు అని చెప్పి నాకు ఈ క్యాలిక్యులేషన్ చెప్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను చేయాల్సింది ఏంటంటే ఈ 5 crore రూపీస్ నేను సేవ్ చేసుకోవాలనుకుంటే ఎవ్రీ మంత్ ఎస్ఐపి ఎంత చేయాలి అని చెప్పి. సో దానికి అన్నిటికంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి, అన్నిటికంటే ఐడియల్ ఆప్షన్ స్టెప్ అప్ ఎస్ఐపి చేయడము. సో మనం నెక్స్ట్ ఇప్పుడు నేను 25 ఇయర్స్ ఉన్నాను, ఇంకో 25 ఇయర్స్ మన టార్గెట్ కాబట్టి ఇక్కడ 25 ఇయర్స్ పెడుతున్నాను. అండ్ ఎలాంటి ఎసెట్లో ఇన్వెస్ట్ చేస్తాను, అగైన్ నిఫ్టీలోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను అనేసి అనుకుందాం. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో యావరేజ్గా 13% రిటర్న్స్ ఇస్తుంది అండ్ 5% స్టెప్అప్ చేస్తున్నాను ఎవ్రీ ఇయర్ అనేసి అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ 5% యాన్యువల్ స్టెప్అప్తో 13% రిటర్న్స్ ఇచ్చే నిఫ్టీలో 25 ఇయర్స్కి నేను సేవ్ చేస్తే ఎంత అమౌంట్ ఎస్ఐపి చేస్తే నాకు 5 crores మిగులుతుందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే అరౌండ్ 12 crores ఉంది. సో మనకు 12 crores అవసరం లేదు, 5 crores చాలు. కాబట్టి ఈ వాల్యూని నేను ఇంకొంచెం తగ్గిస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి 5 crores ఎక్కడ వస్తుంది అని చూసుకుంటే అరౌండ్గా మనకి ఇక్కడ 4,500 దగ్గర 4,97,00,000 వచ్చింది. దీన్ని 15,700 చేస్తే ఎస్ 15,700 లేదా 15,600 ఎస్ 15,600 రూపీస్ ఎవ్రీ మంత్ నేను ఎస్ఐపి చేస్తూ దాన్ని ఎవ్రీ ఇయర్ 5%తో స్టెప్అప్ చేస్తే
25 ఇయర్స్లో నేను 5 crore రూపీస్ సేవ్ అనేది చేసుకుంటాను. సో ఇదేమో నేను స్టెప్ అప్ చేస్తూ ఉంటే, అంటే ఈ ఇయర్ 15,600 ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇయర్ నుంచి దీనికి ఇంకొక 5% యాడ్ చేసి 16,380, ఆ తర్వాత ఇంకో 5% యాడ్ చేసి అలా ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ చేస్తూ స్టెప్ అప్ ఎస్ఐపి చేస్తే 25 ఇయర్స్లో 15,600 ఎస్ఐపితో 5 crore రూపీస్ రీచ్ అవుతుంది. ఈ 5 crore రూపీస్ నేను సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్లో వేసి ఎవ్రీ మంత్ 3,50,000 తీసుకుంటున్నప్పటికీ కూడా నా లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా సర్వైవ్ అనేది అయిపోగలుగుతాను. సో ఇదేమో ఒక నార్మల్ స్టెప్ ఐపి మెథడ్. సో అలా కాకుండా నార్మల్ ఎస్ఐపి, ఒకవేళ స్టెప్ అప్ నేను చేయదలుచుకోలేదు, నార్మల్ ఎస్ఐపిఏ చేస్తాను అనుకుంటే, నార్మల్ ఎస్ఐపి కోసం మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఇక్కడ అగైన్ 13% రిటర్న్స్ పెడుతున్నాను. ఇక్కడ పీరియడ్ 25 ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం ఫైనల్ అమౌంట్ టోటల్ వెల్త్ చూడాలి కదా. సో ఆ టోటల్ వెల్త్ని మనం 5 crores చేసుకోవాలి. సో అరౌండ్ మనం ఇక్కడ 22,500 ఉంది, 22,100. సో 22,100 మనం సెలెక్ట్ చేసుకుంటే నార్మల్ ఎస్ఐపితో మన 5 crore అమౌంట్ అనేది రీచ్ అవుతుంది. స్టెప్ అప్ చేసుకుంటే 15,600 చాలు. నార్మల్ ఎస్ఐపి అనుకుంటే 22,100 రూపీస్ 25 ఇయర్స్ కోసం నేను సేవ్ చేసుకుంటే నాకు కావాల్సిన 5 crore వస్తుంది. సో ఇలాగా మనము ఫస్ట్ ఎంత ఇన్ఫ్లేషన్తో మనం మ్యాచ్ చేసుకుంటే మన ప్రజెంట్ మంత్లీ శాలరీ ఫ్యూచర్లో ఎంత శాలరీ కావాలని ఫస్ట్ డిరైవ్ చేసుకొని, దాని తర్వాత ఆ అమౌంట్ని మనం విత్డ్రాల్ ఎస్డబ్ల్యూపీ క్యాలిక్యులేటర్లో వేసుకుంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఎంత కాల్ వస్తుంది. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం మనం ఎస్ఐపి ఎంత చేయాలి, స్టెప్ అప్ ఎస్ఐపి ఎంత చేయాలి అని చెప్పి ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది వేసుకోవాలి. సో ఇలా మీకు ఎంత ఎస్ఐపి చేయాలనేది క్లారిటీ వస్తుంది. కానీ అలా కాకుండా ఆల్రెడీ ఒక లంసమ్ అమౌంట్ ఉంది, అది మీరు ఎవ్రీ మంత్ మీకు వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ త్రూ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా బిజినెస్ ఇన్కమ్తో అవ్వచ్చు, లేదా మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఎక్కువ అయిపోయావు, అలా ఆల్రెడీ ఒక లంసమ్ అమౌంట్ ఉంటే ఈ లంసమ్ అమౌంట్ నుంచి మనం ఎవ్రీ మంత్ ఎంత తీసుకోవచ్చు అన్న క్లారిటీ మనకి ఎలా రావాలి అని కూడా చాలామంది క్వశ్చన్ అడుగుతుంటారు. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్ లాంగ్ అన్ని సేవింగ్స్ కలిపి ఒకవేళ ఒక 6 crores ఉంది అనేసి అనుకుందాం. 1 2 3 4 5 6 7 ఒక 6 crores ఉంది అని అనుకుంటే, ఈ 6 crores నేను ఎవ్రీ మంత్ ఎంత విత్డ్రా చేసుకోవచ్చు అన్నదానికి సింపుల్గా ఫస్ట్ మీరు టెన్యూర్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నాకు 50 ఏళ్ళు ఉన్నాయా, 60 ఏళ్ళు ఉన్నాయా, నేను ఎన్ని ఇయర్స్ సర్వైవ్ అవుతాను అనేసి అనుకుందాం. సపోజ్ మీరు 60 ఇయర్స్ అనుకుంటే నేను ఒక 90 ఇయర్స్ వరకు బతుకుంటాను అనేసి అనుకుంటే, మనము దీని నుంచి ఎవ్రీ మంత్ విత్డ్రాల్ అమౌంట్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు 3,50,000 రూపీస్ ఎవ్రీ మంత్ చేసుకుంటే 11 crores సేవ్ చేసుకోవచ్చు. రేపు నేను నా ఫ్యామిలీకి అంతేమి ఇస్తాను, నాది నేను లైఫ్ని ఎంజాయ్ చేయాలి, సో నెలకి 4 లక్షలు తీసుకుంటాను అనేసి అనుకుందాం. సో 1 2 3 4 5 4 లక్షలు తీసుకున్నప్పటికీ ఇంకా డబ్బులు మిగులుతాయి. సో దీన్ని 4,20,000 చేసినా మిగులుతాయి, 4,50,000 చేస్తే నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది, 4,30,000, 4,20,000, సో 4,25,000 అనుకుందాం. ఎస్, సో 6 కోట్ల రూపాయలు నా దగ్గర ఉంటే 4,25,000 ఎవ్రీ మంత్ విత్డ్రా చేసుకుంటే నేను 90 ఇయర్స్ వరకు హ్యాపీగా బతికేస్తాను అని చెప్పి ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీ డబ్బులు అన్నిటినీ యూస్ చేయడానికి. కానీ అలా కాకుండా నేను ఫ్యూచర్లో నా ఫ్యామిలీకి ఒక వెల్త్ కూడా పాస్ ఆన్ చేయాలి, ప్లస్ నా క్యాపిటల్ కూడా గ్రో అవ్వాలి, అలా అని చెప్పి నేను తక్కువ కూడా తీసుకోవద్దు. సో దానికి ఏదైనా ఫిక్స్డ్ అమౌంట్ ఏదైనా ఉంది అని అనుకుంటే మేజర్ ఒక ఫేమస్ రూల్ ఉంది, అది 4% రూల్. అంటే ఇప్పుడు మీ దగ్గర సపోజ్ 5 కోట్లు లేదా ఈ ఎగ్జాంపుల్ 6 కోట్లు అనుకుంటే 6 1 2 3 4 5 6 7 6 crores లేదా 5 crores లేదా 10 crores మీద ఏదైతే వాల్యూ ఉందో దాంట్లో 4% మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఇయర్లీ. అంటే 6 crore రూపీస్ మీ దగ్గర ఉంటే 24 lakh రూపీస్ మీరు ఎవ్రీ ఇయర్ విత్డ్రా చేసుకోవచ్చు. అది మంత్లీ ఎంత వస్తుంది, మంత్లీ 2 lakh వస్తుంది. సో ఇలా మీరు చూసుకుంటే 4% రూల్తో మీరు మంత్లీ 2 lakh విత్డ్రా చేసుకోవచ్చు. 1 2 3 4 5 సో 6 crore లంసమ్ ఇన్వెస్ట్మెంట్తో ఎవ్రీ మంత్ 2 lakh తీసుకుంటుంటే ఆఫ్టర్ 30 ఇయర్స్ మీ ఫ్యామిలీకి మీరు 32 crore రూపీస్ లంసమ్గా ఇవ్వచ్చు. మీ దగ్గర ఉన్నది 6 crores, ఎవ్రీ మంత్ 2 lakh రూపీస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు, అగైన్ మీ ఫ్యామిలీకి ఇంకో 32 crores వెల్త్ కూడా వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో ఇలాగ మీరు 4% రూల్ని కూడా ఫాలో అవ్వచ్చు. లేదు వాళ్ళతో నాకేంటి అని అనుకుంటే మీరు ఇలా 4,20,000 రూపీస్ మీరు ఎవ్రీ మంత్ తీసుకుంటూ మీ డబ్బులు మీరు హ్యాపీగా ఎంజాయ్ అనేది కూడా చేయొచ్చు. సో ఈ విధంగా కూడా మీ దగ్గర లంసమ్ నుంచి ఎవ్రీ మంత్ ఎంత ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలో కూడా ఇలా క్యాలిక్యులేట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మీరు ఎస్డబ్ల్యూపీ తీసుకునే కంటే ముందర మీరు ఇంకొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేసి
ఎస్డబ్ల్యూపీ చార్జెస్ లేదా మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఎగ్జిట్ లోడ్స్. అంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యూచువల్ ఫండ్స్ మనం అమ్మేటప్పుడు 1%, 2% అలా ఎగ్జిట్ లోడ్స్ అనేవి చార్జ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏదైతే మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారో దానికి మాక్సిమం 1 ఇయర్ కంటే ఎక్కువ ఎగ్జిట్ లోడ్ లేని మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఎస్డబ్ల్యూపీ ప్లాన్ మీరు యాక్టివేట్ చేసుకుంటారో అలాంటప్పుడు దాని మీద కూడా ఛార్జెస్ అనేవి వేస్తూ ఉంటారు. సో అలా ఛార్జెస్ లేని ఎస్డబ్ల్యూపీ ఫండ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదా మీరు మాన్యువల్గా ఎప్పటికప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అమ్ముకొని మీరు మనీ అనేది తీసుకుంటుండొచ్చు. సో ఆ మెథడ్లో అయినా మీరు ఫాలో అనేది అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ మ్యూచువల్ ఫండ్స్ నుంచి అవ్వచ్చు లేదా ఎస్డబ్ల్యూపీ ప్లాన్ నుంచి మీరు ఎవ్రీ మంత్ ఏదైతే ఫిక్స్డ్ అమౌంట్ తీసుకుంటున్నారో దీని మీద మీరు క్యాపిటల్ గెయిన్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. అది ఇప్పుడు కరెంట్ డేట్న 10% ఉంది. ఇప్పుడు బడ్జెట్ వస్తుంది. సో దాంట్లో నిర్మలా సీతారామన్ గారు లేదా ఫ్యూచర్లో ఇంకా ఎవరుంటే వాళ్ళు ఒకవేళ ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ట్యాక్స్ పడుతుందో దాన్ని పెంచినా తగ్గించినా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ అది మీరు పే కూడా చేయాల్సిందే కాబట్టి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా ఈ ఎస్డబ్ల్యూపీ ప్లాన్ ఏదైతే ఉంటుందో దీనికి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా నెసెసరీ కాబట్టి మీరు ఆ 20-30 ఇయర్స్లో ఏదైతే ఉంటుందో దీంట్లో ఎస్ఐపీస్తో ఫస్ట్ ఇనిషియల్గా మీరు తక్కువ ఏజ్లో ఉంటే ఎస్ఐపీస్ చేస్తూ ఆ లంసమ్ కార్పస్ అనేది సేవ్ చేసుకోండి. అండ్ తర్వాత దాన్ని ఎస్డబ్ల్యూ ప్లాన్లో పెట్టుకొని ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది సంపాదిస్తుండండి. సో యంగ్స్టర్స్ మీరు ఎస్ఐపి కంటిన్యూ చేయండి. అండ్ ఆల్రెడీ మీరు ఒకవేళ 50స్లో 60స్లో రిటైర్మెంట్స్లో అక్కడిక్కడ ఉంటే ఇలాగ ఒక ఎస్డబ్ల్యూ ప్లాన్లో వేసి మీ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ పెరిగేలాంటి ఇన్స్ట్రుమెంట్లో పెట్టుకొని అక్కడి నుంచి మీరు మనీ అనేది విత్డ్రా చేసుకోండి. సో ఈ వీడియో త్రూ ఒక మ్యూచువల్ ఫండ్లో మీరు ఎస్డబ్ల్యూపీ చేస్తే ఎలా వర్కౌట్ అవుతుంది, మన యూనిట్ వాల్యూ ఎలా పెరుగుతుంది, యూనిట్ వాల్యూ ఎలా తగ్గుతుంది, మన క్యాపిటల్ అప్రిసియేషన్ ఎలా అవుతుంది, ఇలా అన్నిటి గురించి డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు వాల్యుబుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరితో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఒక ఫామ్ లింక్ ఉంటుంది. మీరు ఎలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నా కూడా హెల్ప్ కావాలి అనుకుంటే ఆ ఫామ్ని ఫిల్ చేయండి. నా టీం మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతుంది. తర్వాత నేను మీతో డైరెక్ట్గా మాట్లాడి మీకు హెల్ప్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే ప్రతి ఒక్కరితోనూ షేర్ చేసి ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేశారని అనుకుంటున్నాను. సో ఇలాంటిదే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.